అధ్యాయం 29. ఈ సంగతుల తర్వాత జనులు జెబులోను తమపై అధికారిగా నియమించిరి. ఆ సమయమున అతడు జనులను సమకూర్చి వారితో ఇట్లనెను: ఇదిగో, మేము చేసిన శ్రమ అంతయు తెలుసుకుంటుమి. సేనేజు తన జీవిత కాలంలో మాతో కలిసి పనిచేశాడు. అతనికి కుమారులు ఉంటే వారు ప్రజలపై అధిపతులుగా ఉండేవారు. కానీ అతని కుమార్తెలు ఇంకా జీవించి ఉన్నారు కాబట్టి వారు ప్రజలలో ఎక్కువ వారసత్వాన్ని పొందాలి. ఎందుకంటే వారి తండ్రి తన జీవిత కాలంలో దానిని వారికి ఇవ్వడానికి నిరాకరించాడు. అతను సేనేజుకు 3 కుమార్తెలున్నారు. వారి పేర్లు ఇవి: మొదటి బిడ్డ ఎతేమా, రెండవ బిడ్డ పెయిలా, మూడవ బిడ్డ సెల్పా. జెబులు మొదటి బిడ్డకు ఫినీషియన్ల భూమి చుట్టూ ఉన్నదంతా ఇచ్చాడు. రెండవ బిడ్డకు అక్కారోను అనే ఒలివ తోటను, మూడవ బిడ్డకు అజోతు చుట్టూ ఉన్న వ్యవసాయ భూమి అంతా ఇచ్చాడు. అతను వారికి భర్తలను ఇచ్చాడు. అంటే మొదటి బిడ్డ ఎలీసేపానుకు, రెండవ బిడ్డ ఒదియేలుకు, మూడవ బిడ్డ దోయేలుకు. ఆ దినములలో జెబూలు యెహోవాకు ఒక ఖజానాను ఏర్పాటు చేసి ప్రజలతో ఇట్లనెను: ఇదిగో, ఎవరైనా బంగారమును వెండిని యెహోవాకు ప్రతిష్ఠించగోరిన ఎడల దానిని సీలోలోనున్న యెహోవా ఖజానాకు తేవలను. విగ్రహములకు సంబంధించిన వస్తువులు గలవాడు దానిని యెహోవా ఖజానాకు ప్రతిష్ఠించవలనని తలంచకూడదు. యెహోవా శపించబడిన వస్తువుల హేయమైన వస్తువులను కోరడు. యెహోవా సమాజ మందిరమును కలవరపెట్టకుండును. దానివలన మీరు యెహోవా సమాజ మందిరమును కలవరపెట్టవలను. జనులందరూ, పురుషులను స్త్రీలను తమ హృదయం ప్రేరేపించిన బంగారమును వెండిని తెచ్చిరి. తెచ్చినదంతయు తూచి 20 తలాంతుల బంగారమును 250 తలాంతుల వెండియునై ఉండెను. జెబూలు 25 సంవత్సరములు జనులకు న్యాయం తీర్చెను. తన కాలం తీరిన తరువాత జనులందరినీ పిలిపించి, ఇదిగో, నేను సాక్ష్యాలను గమనించండి. ఇదిగో, నేను చనిపోవుటకు బయలుదేరుచున్నాను అని చెప్పెను. మనకంటే ముందుగా వెళ్ళిన వారు సాక్ష్యమిచ్చిన సాక్ష్యాలను గమనించండి. మరియు మీ హృదయం సముద్రపు అలల వలె ఉండనివ్వకండి. కానీ సముద్రపు అల సముద్రంలో ఉన్న వాటిని మాత్రమే కాకుండా కింద నిలబడినట్లుగా మీ హృదయం కూడా దేనిని ఆలోచించనివ్వండి. ధర్మశాస్త్ర సంబంధమైన వాటిని మాత్రము గాక అని వారితో చెప్పెను. జెబూలు తన పితరులతో కూడా నిద్రించి తన తండ్రి సమాధిలో పాతిపెట్టబడెను. అదిశుచీలు కనజు కుమార్తెలకు వారసత్వం ఇవ్వడం సంఖ్యాకాండం 36 నమూనాలో ఉంది. పవిత్ర ఖజానా బహుశా 2వ రాజులు 12, 2వ దినవృత్తాంతములు 24 ద్వారా సూచించబడి ఉండవచ్చు.